హాయ్ అండి అందరికీ. ఇదిగో చూడండి, టమాటాలు ఎలా ఉన్నాయో చూడండి, పచ్చివి దోరవి. వాళ్ళైతే ఫాస్ట్గా కోసేస్తున్నారు, డబ్బాలు వేస్తున్నారు. నేను ఊరికే అక్కడ ఒక చెట్టుకి ఇక్కడ ఒక చెట్టుకి నాలుగు నాలుగు కాయలు కోసి వాళ్ళ గోతంలో వేశాను, అంతే. ఇక చూడండి, ఆ బుడ్డ బుడ్డ కాయలు ఉన్నాయి చూసారండి టమాటాలు, అవి అయితే తీయగున్నాయి. అవి ఇంకా ఉన్నాయి, నేనైతే వదిలేసా చేతికి పట్టిన వరకు. వాళ్ళు భార్యాభర్తలు అయితే ఎంత ఫాస్ట్గా కోస్తున్నారంటే అంత ఫాస్ట్గా కోస్తున్నారు. తట్టొచ్చి తట్టంటే అది ఏంది, ఫ్రూట్స్ అవన్నీ వేస్తాం చూడండి, ప్లాస్టిక్వి డబ్బాలు. డబ్బాలు కూడా అంటారు, వాటిని ఏమంటారు, బుట్టల్లాగా ఉంటాయి. ఆ బుట్టడు కాయలు 400 అంట. అదిగో చేతిలో మాత్రం నిలవట్ల కాయలు, 4-5 కాయలే. అది తీసుకెళ్ళి 2-3 సార్లు కోసాను అంతే. తోట అంతా చూడాలని ఎంత ఆనందంగా ఉందో నాకైతే, చాలా చాలా సంతోషంగా అనిపించింది. అయ్యో, అసలు చెట్లు నిండా కాయలేనండి. చేతికైతే కాయలు కోస్తుంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి చేతులు, ఏళ్ళు. అయ్యో, ఎక్కడ పడి అసలు చెట్టుకే ఒక గంపడి దిగుతాయేమో అనుకుంటున్నా, ఆ గుబురు వరకు అట్లా ఉన్నాయి కాయలు. కొన్ని కాయలు కింద పడే, కింద నేలకు ఆనుకొని పాడైపోయి కూడా ఉన్నాయండి. పోతే బెంగళూరులో అయితే, నేను ఇక్కడ కూడా ఉన్నాయి అట్టుంది నా ఆ మోడల్. వాళ్ళు బెంగళూరులో అయితే ఎలాగ ఉంటాయంటే, చెట్లు నిలబెట్టి కర్రగట్టి దాన్ని దారం కట్టేవాళ్ళు. భలే ఉంటాయి, కింద ఆనం అనమాట, పాడైపోవు కాయలు. ఈ మట్టికి అంటానా. అది చూడండి, ఆయన ఆయన నాకు పండుకాయ ఇచ్చి, ఇది తినచూడమ్మా, ఇది పచ్చళ్ళకి భలే పనికి వస్తుంది అని చెప్పి ఇచ్చాడు. చూద్దాం ఎట్టుంటుందని. అసలు అబ్బా, ఎంత పుల్లంగా తితింగా నిజంగా అనిపించింది.